హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ రాయల్ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రాయలసీమని రతనాలసీమగా పేరు మార్చిన శ్రీకృష్ణదేవరాయలు పాలించిన కోటకైతే మనం వెళ్ళబోతున్నాము. ఈ కోట తిరుపతి బెంగళూరు హైవే పైన ఉన్న చంద్రగిరి దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. ముందుగా మనం కోటలోకి అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నది మీరు కోట యొక్క కాంపౌండ్ వాళ్ళు. చూడండి ఎంత పెద్ద రాళ్లతో అయితే నిర్మించారో, చూడడానికి ఎంతో భయంకరంగా ఉంది. ఈ యొక్క కొండను ఆనుకొని కోట చుట్టూ 360 డిగ్రీస్ ఈ కొండ చుట్టూ ఈ గోడను అయితే నిర్మించారు ఫ్రెండ్స్. ఇంత పెద్ద రాళ్ళని ఎలా పేర్చి ఇంత పెద్ద గోడ కట్టారో చూడడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసు కోట యొక్క వెనక భాగం నుండి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మనం ఈ ఎంట్రన్స్లో నుంచి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ 3 దారుల్లో ఇలా ఎందుకు దిష్టి తీస్తారో నాకైతే అర్థం కాదు. ఆ 3 దారుల్లో అలా చేసి పెడుతూ ఉంటారు అక్కడక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సర్వీస్ రోడ్డు కోట లోపలికే మార్గం కాదు, చుట్టుపక్కల ఉన్న విలేజెస్కి అంటే పల్లెలకు కూడా ఇది రహదారిగా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ మనం చూడవచ్చు మొట్టమొదటిగా ఒక చిన్న గుడి. ఈ గుడి పేరు గుర్రప్ప స్వామి గుడి అని అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ అక్కడక్కడ మనం చూడవచ్చు కోట లోపల ఇలా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తున్న ల్యాండ్స్ అన్నీ కోట లోపల ఉన్నవే, ఆ కాంపౌండ్ లోపల, కానీ ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులవి. ఇప్పుడు మనము 2వ అంచు కాంపౌండ్ కోట యొక్క కాంపౌండ్ లోపలికి అయితే మనం వచ్చాం ఫ్రెండ్స్. ఇంతవరకు చూసింది కోట అవతలి యొక్క కాంపౌండ్ వాళ్ళు, ఇది లోపల ఉన్న కాంపౌండ్ వాళ్ళు. ఇది ఇక్కడ మనం చూడవచ్చు మొదటి మండపం ఇది. ఇరువైపులా ఇలా శంకు చక్రాలతో మరియు వారాహి యొక్క సింబల్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాగా గమనించవచ్చు. ఇది చూస్తున్నది మనం కోట లోపల ఉన్న మొదటి మండపము. లో వైష్ణవ హైందవ దేవతామూర్తుల విగ్రహాలు అయితే చెక్కి ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది కోట లోపల ఉన్న గుడి ఫ్రెండ్స్. ఇది ఈ గుడి లోపల ఒక పాతబడిన బావి కూడా ఉంది. ఎంతోమంది కోటలోకి వెళ్ళి కోటను చూసింటారు, కానీ ఈ గుడిని అయితే చాలామంది చూసి ఉండరు. ఇప్పుడు మనం ఈ గుడి లోపల గుడి ఎలా ఉందో, బావి ఎలా ఉందో మొత్తం ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. మొదటగా లోపలికి రాగానే ఇలా ఒక అర్ధం కట్టి వదిలేసిన ఒక గోపురం, రాజగోపురం అయితే గుడిలో కనిపిస్తూ ఉంది. మరి కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడక్కడ శిథిలాలుగా పడిపోయిన చిన్న చిన్న దేవతామూర్తుల విగ్రహాలు అక్కడక్కడ పడిపోయినాయి ఫ్రెండ్స్, కానీ వాటిని ఎవరు ఇంకా తీయలేదు. ఇప్పుడు ఈ బావిలో వాటర్ ఉన్నాయో లేదో మనం చూద్దాము. ఇది చాలా పురాతన బావి అయితే మనం చూస్తూనే చెప్పవచ్చు. ఇది పూర్తిగా ఎండిపోయి అయితే ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడో 1560 సంవత్సరంలో తవ్విన బావిల్లో ఇదొక్కటి. ఈ కోటలో నాకు తెలిసి ఇది ఒక గుడిలాగా అయితే వాళ్ళు పూజించేవారేమో శ్రీకృష్ణదేవరాయలు కాలంలో. ఇప్పుడు మనం ఇక్కడ ఒక నల్ల రాయిని చూస్తున్నాము. ఈ రాయి పైన ఒక గణేష్ యొక్క విగ్రహాన్ని కూడా చెక్కి వదిలేస్తున్నారు. ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. గుడి లోపల కూడా ఇలా అర్ధం కట్టి వదిలేసిన గోపురమే కనిపిస్తుంది. మళ్ళీ ఇలా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత గోపురం అయితే ఇలా ఉంది. లోపల ఎటువంటి విగ్రహము లేదు. ముందర లాక్ అయితే చేసి ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేయవచ్చు. ఎటువంటి విగ్రహం కూడా లోపల లేదు గుడి లోపల. ఇప్పుడు మనం చూస్తున్నది నంది యొక్క విగ్రహము. తలనైతే విరిచి పడేశారు. ఇలాంటివి గుడి కోట లోపల కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఈ కోటలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు దొరికింది. ఎంట్రన్స్లోనే దాన్ని నీట్గా మనకి కనపడేలాగా వాళ్ళు పెట్టారు. మొదటగా ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే 25 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే ప్రతి శుక్రవారము ఈ కోట అయితే సెలవు ఫ్రెండ్స్. కాకపోతే లోపలికి అనుమతిస్తారు. పార్కుని, రాణి మహల్ని చూసి రావచ్చు. కోట అయితే ఇలాగ ఉంది ఫ్రెండ్స్. ఇంతవరకు నేను చెప్పినట్లు లోపల ప్రతి విగ్రహాన్ని ఇప్పుడు మీరు చూడండి ఫ్రెండ్స్. ప్రతి విగ్రహము డ్యామేజ్ అయ్యింది, కానీ వాటిని వాళ్ళ యొక్క మెమొరీగా అయితే అక్కడక్కడ ఇలా షోగా కోట చుట్టూ పెట్టేశారు. ప్రతి విగ్రహం చూడండి, ప్రతి విగ్రహం అర్థం డ్యామేజ్ అయింది. ఈ విగ్రహానికి మొండెం లేదు, ఈ విగ్రహం పాదం మాత్రమే ఉంది. ఇలా ప్రతి విగ్రహమే ఇలాగే ఉంది ఫ్రెండ్స్. దీని యొక్క కారణం కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకు ఇలా జరిగి ఉండొచ్చు అనేది కూడా. ఈ కోట యొక్క మొత్తం విస్తీర్ణము 25 ఎకరాలు. కోట లోపల ఒక కోనేరు కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ కోనేరుని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను. చాలా పెద్ద కోనేరు. ఒక పెద్ద కొండకి ఆనుకొని అయితే ఈ కోనేరుని నిర్మించారు. ఆ కోనేరుని ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇక్కడ ఏదైనా పెద్ద వర్షాలు పడినప్పుడు ఈ కొండపైన ఉన్న నీరంతా ఈ కోనేరులోకి వచ్చేలాగా మార్గం అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరు నిండిన తర్వాత ఆ నీరు కూడా కోటలో నుండి బయట వెళ్ళడానికి ఇలా కాలువని కూడా రెడీ చేసి ఉన్నారు. ఈ కోనేరు నిండితే ఈ నీరు ఈ కాలువ ద్వారా కోట బయటకైతే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఒకప్పుడు ఈ కోనేరులో బోటింగ్ కూడా ఉండేది, కానీ ఇప్పుడు బోటింగ్ అయితే తీసేశారు. ఎందుకో రీజన్ అయితే నాకు తెలియదు.
ఇప్పుడు మనం చూస్తున్నది కోట లోపల ఉన్న పార్క్ ఫ్రెండ్స్. ఈ చెట్లు కింద అయితే అక్కడక్కడ ఇలా 10 మంది కూర్చోడానికి అరేంజ్ చేసి ఉన్నారు. ఫ్యామిలీస్తో వచ్చిన బాగా ఆహ్లాదంగా ఇక్కడ గడపవచ్చు ఫ్రెండ్స్. చూడ్డానికి ఎంతో న్యాచురల్గా ఉన్న ప్లేస్ ఈ కోట లోపల అయితే. ఇప్పుడు మనం చూస్తున్నది రాణి మహల్. ఈ రాణి మహల్ అయితే 2 ఫ్లోర్లు అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మనం చూడవచ్చు. ఈ యొక్క కోట అయితే మొత్తం శిథిల స్థాయికి అయితే వచ్చేసింది. అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ఆర్కిటెక్చర్ని మనం చూసినట్లయితే హంసల్ని ఉపయోగించి ఈ యొక్క కోట చుట్టూ నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఇదైతే మనం చూడవచ్చు. టికెట్ తీసుకొని లోపలికి వచ్చినప్పటి నుండి నాకు ఒక డౌట్ అయితే ఒకటి కొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఇంతింత కోటలు కట్టగల ఆర్థిక స్తోమత కలిగిన రాజులు రాణి మహల్ అని ఎందుకు సపరేట్గా ఒకటి కడతారు ఫ్రెండ్స్? వాళ్ళ కోటలోనే ఒక చిన్న గది అయితే రెడీ చేయొచ్చు కదా. ఎందుకు ఇలా కడతారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే తెలీదు. నాకైతే ఎందుకు కడతారో కూడా అర్థం కాలేదు. మీకు తెలిసే ఒకసారి కామెంట్ చేయండి. రాణి మహల్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్ ఇది. ఈ డోర్ తీసుకొని పైకి వెళ్ళాలి. ఇక్కడ 2 అంతస్తులోకి వెళ్ళాలన్నా, ఈ బాల్కనీలోకి వెళ్ళాలన్నా ఇదొక్కటే మార్గము. ఇది రాణి మహల్ కోట మొత్తం ఫ్రెండ్స్. కోటలో మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్న పైన ఒక స్తంభం లాగా మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే ఈ స్తంభానికే ఊరేసి ఒక రోజంతా ఊరికి కనపడేలాగా వేలాడదీసేవారట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వాల్యుబుల్ టైంని ఈ వీడియో కోసం వెచ్చించినందుకు.